వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో శివాలయంలో వింత సంఘటన. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దస్తావేజులేఖరుల సమ్మె. తెలుగుదేశం పార్టీ నేతల ఆకృత్యాలపై వైసీపీ మహిళా నేతల నిరసనలు. చిత్తూరు జిల్లాలోని ఓ శివాలయంలో విశేష ఘటన చోటు చేసుకుందనే వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి సమీపంలోని శివాలయంలో శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారినట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఈ విషయం వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ఈ ఘటనను ప్రత్యేకంగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా శాస్త్రీయ లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. స్థానికులు దీనిని దైవ మహిమగా భావిస్తుండగా మరికొందరు దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మృత్యుంజయేశ్వర స్వామి దేవతాభ్యో నమః. చిన్న వెంకటంపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషం ఏమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుణ్ణి దర్శించుకుంటారో వాడికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరులో దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయడంతో పాటు జీవోఎంఎస్ నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజల ఆస్తులు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దస్తావేజులేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధికి ఎలాంటి భంగం కలగకుండా వారి ఉపాధిని పరిరక్షించాలని రాచమల్లి సుప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు తదితరులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర నుంచి దస్తావేజులు రాసే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సోదరుల మధ్యలో నుంచి మద్దతిస్తూ వారి ధర్నాకు, వారి ఉద్దేశాన్ని బలపరుస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సామాన్య, పేద, మధ్య, ధనవంతులు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల వైపు నుంచి ఉండే అభ్యంతరాలు ఏటో ఈ ప్రభుత్వాన్ని చెప్తాను. దున్నపోతు మీద వానబడ్డ సంధాన ఈ ప్రభుత్వం ఉంది. చివరికి వెళ్ళి ఎక్కడికి వచ్చినారంటే ప్రజలారా, ప్రైవేటు పరం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని వ్యవస్థలను ప్రైవేటు పరం చేసేదానికి రంగం సిద్ధం చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బస్సులు ప్రైవేటు పరం అంట, ఆర్టీసీ బస్సులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంట, విద్యాలయాలు ప్రైవేటు పరం అంట, వంట గ్యాసు ప్రైవేటు పరం అంట, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అంట, P4 అనే విధానం ద్వారా ప్రజలకిచ్చే సంక్షేమ పథకం కూడా 1500 ఆడబిడ్డ నిధి కూడా ప్రైవేటు పరం అంట. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దస్తావేజులు రాసే ఈ చిన్న
బ్రతుకు తెరువు కోసం పోరాటం చేసే ఈ పనికి కూడా ప్రైవేటు పరం అంటారు. రాష్ట్రం అంతా ప్రైవేటు పరం చేస్తున్నాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలోని ప్రజలమైన మమ్మలను ప్రైవేటు పరం చేసేయి, కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పి మేము తెల్లవారు లేస్తే ఏం తినాలనో ఎట్లా బతకాలనో అంతా వాళ్ళే నిర్దేశిస్తుంటారు. వాళ్ళ ప్రకారమే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కానీ, స్వాతంత్రం కానీ, ఎదుగుదల కానీ, వ్యక్తిగత అభిప్రాయాలకు కానీ చోటు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను ప్రైవేట్ పరం చేసేయి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి వచ్చింది మీ పాలన అంటే, మీ దోపిడీకి ఎక్కడికి వచ్చిందంటే చివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కలిగినటువంటి చిన్న మనుషులు, స్టాంపులు రాసేవాళ్ళు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చొని ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు 7 వరకు కాయలుండి ఎవరైనా ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటే వారికి నచ్చిన స్టాంపు రాసే వ్యక్తి దగ్గరికి పోయి, ఇదిగోన్నా నేను ఈ ఆస్తి కొన్నాను, ఈ స్టాంపు రాయాలా, మంచేం చెడ్డేమంటే ఆ స్టాంపు రాసే రామయ్యనో భీమయ్యనో మంచి చెడ్డ విషయాలు వాళ్ళకు చెప్పి ఈసీజీ తీసుకోవాల్సి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏమంటారు, ఈసీ ఏమంటారు, ఈసీ తీసుకోవాల్సి ఉంటే ఈసీ తీసుకొని అవి ఎక్కడైనా తనఖాలు ఉన్నాయా, లేకుంటే పట్టానా, అసైన్డ్ భూములా, మంచా చెడ్డ, ఇది కొనొచ్చునా కొనకూడదా, ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇటువంటి వివరాలన్నీ వచ్చిన ప్రజలకు వాళ్ళు చెప్పి స్టాంపుల ధర ఎంతనో చెప్పి స్టాంపులు కొనుగోలు చేసి భద్రంగా ఆస్తి రేపొద్దున పొరపాటు జరగకుండా వారి పేరుతో రిజిస్టర్ చేయడానికి కావలసినటువంటి రాతకోతలన్నీ పకడ్బందీగా రాసి వరుస క్రమంలో ఆ దస్తావేజులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెట్టి మీకు రిజిస్ట్రేషన్ మనకు ప్రజలకు చేయించి దస్తావేజులు మళ్ళీ ఇంటి దగ్గరికి 10 రోజుల తర్వాత తెచ్చి మనకి ఇచ్చి మనం ఇచ్చిన తునమో పనమో తీసుకునే వాళ్ళు. నాకు లక్ష ఇవ్వాలా, లేకుంటే ఇంత కమిషన్ ఇవ్వాలా, నువ్వు 1 కోటి రూపాయలు ఉన్నవాడు నాకు 10 లక్షలు ఇవ్వాలనే వాళ్ళు కాదు. తునమో ప్రణమో ఇస్తే అట్లా సాయంకాలం నుండి కొన్ని వందల. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడపలో నిరసన చేపట్టారు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాల్ని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు, గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపల వాళ్ళకందరికి కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందున మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు 2 మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు 2 మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు సాంఘిక సంక్షేమ శాఖ
బాలుర వసతి గృహం నెంబర్ 2లో విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు, తువ్వాళ్లు, నైట్ వేర్, వులెన్ బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆయన సూచించారు. గత విద్యా సంవత్సరంలో 582 మార్కులు సాధించిన విద్యార్థి షేక్ బషీర్ అహ్మద్ కు గట్టుపల్లి చారిటబుల్ ఫౌండేషన్ తరపున 5,000 నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే గతంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేసినట్లు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు త్వరలో ప్రైజ్ మనీ అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ESWO ఐఫా వార్డెన్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. अविनाश रेड्डी पिक्चर शशांक पेंसिल शशांक हर्षवर्धन రండి तొందరగా సుహేల్ గోవర్ధన్ రా హర్షవర్ధన్ సతీష్ కుమార్ సార్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సేవలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప జిల్లా బద్వేలులో దస్తావేజులేఖరులు పెన్ డౌన్ చేపట్టి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజులేఖరులు సంక్షేమ సంఘం నాయకులు జి వేణుగోపాల్, ఆర్ చంద్రశేఖరరావు, బాలిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకున్న దస్తావేజులేఖరుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని జీవో 396ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.
ఈ నెల 31వ తేదీ వరకు పెండౌన్ కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నరసింహారావు, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, శివకుమార్, తులసిరాం తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వము ఈ నెల 30వ తారీఖున జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో విధానం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత రక్షణ కల్పించలేదని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం పిలుపు మేరకు రాష్ట్రమంతటా ఈరోజు పెండౌన్ కార్యక్రమం ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు మరియు టీటీ ఆపరేటర్లు ఎవరు కూడా దస్తావేజులు రాయడం కానీ టైపింగ్ చేయడం కానీ చేయరాదని నిర్ణయిస్తూ అందరము ఐక్యతగా ఈ జిల్లా అంతటా రాష్ట్రమంతటా ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం సంక్షేమం పిలుపు మేరకు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ 31వ తేదీ వరకు ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు బద్వేల్ సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గర 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్లు, డాక్యుమెంట్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కలిసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్లకు, తర్వాత వెండర్లకు ఉపాధి కల్పించేటటువంటి సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ సేవలను ప్రైవేట్ పరం చేయడం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పైచిలకు ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 396ను వెంటనే రద్దు చేసి మా అందరికీ ఉపాధి కోల్పోయే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి అందరి తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత కమ్యూనిటీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఘటనని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీస్ లాఠీచార్జిని ఖండిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిపై బలప్రయోగం చేయడం తగదన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి నీట్ ఎగ్జామ్స్లో ప్రతి ఏటా పేపర్ లీకేజీలతో మాస్ కాపింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయాలని భారతదేశం కోరుతూ ఉంది. కానీ పటిష్టం చేయాల్సినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు చర్యలు తీసుకోబోగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అవినీతి ఊబిలో కూరుకుపోతూ ఉంది. కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సోను వాంగ్చుక్ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంజనీరు 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిద్ర మత్తు వదలకుండా ఇవాళ నటిస్తూ ఉంది. శాంతియుతంగా చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది స్వతంత్రంగా ఉద్యమంలో భాగస్వామ్యమై నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పోకడలతో ఎక్కడంటే అక్కడ నియంత్రిస్తూ, ఆంక్షలు విధిస్తూ, అడ్డుకుంటూ ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా కూడా జంతర్ మంతర్కు వచ్చినటువంటి జనం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పైన పోలీసులు ఒక గుండల్లాగా, రౌడీల్లాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా కట్టెలు తీసుకొని, బడ్సెలు తీసుకొని దాడులు చేయడం, తన్నడం, కొట్టడం, ముఖము నోరు మూసి
పిడుగుద్దులు గుద్దడం, రాళ్ల దాడికి పాల్పడడం, వీళ్ళను పోలీసులు అనాలనా, గుండాలు అనాలనా, రౌడీ మూకలనో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఏమడిగినారు? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాత్రింబవలు లక్షల రూపాయలు కూలి నాలి చేసుకొని తినగా అప్పులు చేసుకొని సంవత్సరాల తరబడి చదువుకుంటున్నటువంటి నీటు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరడం తప్ప, కానీ నిరాదీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్చలు జరపకుండా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క మూకల ద్వారా, పేటీఎం కుక్కల ద్వారా ఇవాళ అవాకులు చెవాకులు విష భావజాలాన్ని ఇవాళ విశృంఖలంగా ప్రచారం చేస్తారా? ఉద్యమానికి వచ్చినటువంటి వాళ్ళు పౌరులు కాదా? ఈ దేశస్తులు కాదా? భారతీయులు కాదా? కానీ ఏ విధమైనటువంటి విష భావజాలాన్ని ప్రచారం చేసినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలు, విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి ఢిల్లీలో లాఠీ చార్జీకి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం అన్కండిషనల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సబ్ డివిజనల్ కార్యాలయ ఆవరణలో దస్తావేజు లేఖరులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సింగసాని గురుమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల వారిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ఈ సమస్యను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డాక్టర్ డిసి గోవింద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దస్తావేజు లేఖరులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షుడు గుర్రంపాటి సుందర్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగోల గోపాలస్వామి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా బద్వేల్ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా మా సబ్ రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజులు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలను నడుపుకుంటున్న ఎంతోమందికి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ 396 జీవో అనే ఒక దాన్ని తీసుకుని వచ్చి అనేక మంది కడుపు కొట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ న్యాయ పోరాటం కోసం వాళ్ళు చేస్తున్న దీక్షకు మద్దతుగా మేము ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే సుధా మేడం గారి సూచన మేరకు మా ముఖ్యమైన నాయకులు, మా పట్టణాధ్యక్షులు కానీ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కలిసి వచ్చి మేము ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతున్నాం. సంఘీభావం తెలపడం అంటే కేవలం ఈరోజు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడిపోవడం కాదు. జరగబోయే కాలంలో వాళ్ళు ఏదైనా ఇంకా గట్టిగా ఏదైనా వాళ్ళు పోరాటం చేస్తే దానికి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకాల నిలబడి మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే నేను ఇదే మూలకంగా ఇంకొక మాట కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలా, ఉన్న వాళ్ళను కూడా పెరగడం కాదు. ఇప్పుడు మా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ప్రకారము రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు ఉన్నాయంట. ఒక కుటుంబానికి ముగ్గురు వేసుకున్నా కూడా 300 మందిని మీరు 3 లక్షల మందిని రోడ్ల పాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళకు ఇంకా ఉపాధి కల్పించడానికి ఇంకా ఏర్పాటు చేస్తే దాన్ని ప్రభుత్వం అంటారు, కానీ కడుపు కొట్టేదాన్ని ఏమంటారో నాకేం అర్థం కావడంలే. ఇప్పుడు ఉన్నట్టుండి కొన్ని ఏళ్లుగా ప్రశాంతంగా జరిగిపోతున్న ఈ 396 జీవోని తెచ్చి ఎందుకు వాళ్ళు కడుపు కొడుతున్నారో మాకేం అర్థం కావడంలే. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అలాగే భవిష్యత్తు కాలంలో కూడా వాళ్ళు చేయబోయే ఏ పోరాటంలోనైనా ఒక్క పిలుపు వాళ్ళు పిలిస్తే మేము వాళ్ళ వెనకాల వచ్చి మేము ఖచ్చితంగా నిలబడతాం. అలాగే ఇక్కడున్న మా దస్తావేజు స్టాంప్ రైటర్లకు కూడా నేను ఇదే మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుదల పడితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆయన ఆక్వా రైతులకు అండగా నిలిచినాడో ప్రభుత్వం వెనక్కు తగ్గి ఆక్వా రైతులకు న్యాయం చేసింది. అలాగే
మామిడి పండు రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళ పక్కన ఒక్క పర్యటన చేస్తానే ఇమీడియట్గా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చి న్యాయం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా అందరూ వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కింద తీసుకుంటే మీకు కూడా భవిష్యత్తు కాలంలో ఆయన మద్దతు చాలా అవసరం. మీరు తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అంత సులభంగా ఒకసారి ఏదైనా ఒక జియో ఇష్యూ చేస్తే అంత ఈజీగా తీసుకోదు. ఈ పోరాటం మీరు ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. ఖచ్చితంగా మీకు మా పార్టీ మద్దతు మేము కూడా మా నాయకులతో మాట్లాడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇంతమందికి అన్యాయం జరగడం అనేది చాలా అన్యాయం. దాదాపు 3 లక్షల మందికి వాళ్ళను రోడ్డు పాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటానికి మీరు గట్టిగా నిలబడండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, అలాగే మా ఎమ్మెల్సీని మేము తీసుకుని వస్తాం. ఈ మా బద్వేల్ తాలూకాలో మా బద్వేల్ టౌన్లో మీకు మా సంఘీభావం ఖచ్చితంగా ఉంటుంది. మా 2-3 రోజులలోనే ఒకసారి ఎమ్మెల్యే గారు, ఒకసారి ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి మీకు వాళ్ళ మద్దతును కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ సూచన మేరకే మేము ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులను కూడా అందరం వచ్చి మీకు సంఘీభావం తెలుపుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులకు ఊరట కలిగించే నిర్ణయంగా బ్రహ్మసాగర్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదల కార్యక్రమం జరిగింది. రోజుకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్రహ్మసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కాల్వ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ నిర్ణయంతో కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు కొంతవరకు తీరనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. బ్రహ్మం సాగర్ వాటర్ మనకు అగ్రికల్చర్కు విడుదల చేసేందుకు మన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ సార్ గారితో కలిసి నేను ఈరోజు వారితో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు మనకు బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు 17.5 టీఎంసీలు తీసుకొచ్చి, ఎందుకంటే ఎంతో మనం పోరాడి, ఎందుకంటే ఫుల్ కెపాసిటీ వరకు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి నేను ఒక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 17.5 టీఎంసీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టినందువలన ఈ వేసవి కాలంలో వాటర్ కూడా లేదు. వాటర్ లేకపోయినప్పుడు కూడా ఈ తాగునీటికి కూడా ఇబ్బంది పడే ఈ సమయంలో సారు గారు లాస్ట్ ఇయర్ ఫుల్ కెపాసిటీ పెట్టడం వలన ఈరోజు చాలా హ్యాపీగా మనము ఈరోజు వాటర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు కూడా ప్రాజెక్టు సారు మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ పోర్షన్ మా బద్వేల్ నియోజకవర్గంలో కూడా సాగునీటికి చాలా ఉపయోగకరంగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. అందువలన సారు చేసిన ఈ యొక్క గొప్పతనం వల్ల మాకు ఈరోజు చాలా హ్యాపీగా వాటర్ మా పూర్మావళి చెరువు కానీ, మా కాశీనాయన మండలం, అలాగే బద్వేలు మండలం, గోపురం అన్ని మండలాలు కూడా ఈరోజు పంటకు కూడా మళ్ళా తీసుకుంటున్నామంటే మా యొక్క సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దీనికి సబ్స్టెంటివ్ నీళ్ళు నిలబెట్టాలని లాస్ట్ ఇయర్ 17.5 టీఎంసీ నీళ్లు స్టాక్ చేశాం. అప్పుడు ఆ తరంలో డ్యామేజ్ అయితేనే కూడా నిలబెట్టి చూద్దామని చెప్పి ఆ రోజు పట్టుబట్టి నీళ్లు నిలబెట్టిన దానివల్ల ఈరోజు బద్వేలికి కానీ మనకు కానీ నీళ్ళు వదిలే అవకాశం వచ్చింది. ఈ నీళ్లు నిండాలంటే ఫస్ట్ 2014-2019లో 0 నుంచి 18 కిలోమీటర్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉండేది కాదు. అప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినా 2000 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది కాదు. అప్పుడు 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ వరకు ఆ రోజు పట్టుబట్టి నేను టెండర్ పిలిచి దాని వర్క్ కంప్లీట్ చేసిన దానివల్ల లాస్ట్ టైం 17.5 టీఎంసీ ప్రశాంతంగా నీళ్ళు నిలబెట్టుకొని అన్ని చెరువులకు కానీ, బద్వేలు అయితే బద్వేలు చెరువుకి ఎప్పుడు నీళ్ళు నిండలే. లాస్ట్ టైం బద్వేలు చెరువుకు నీళ్ళు నింపినాం. అవి నింపినా కూడా 17.5 టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసినాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అంటే వర్షాలు పల్లె లాస్ట్ టైం ఈ టైంకి అన్ని డ్యాములు కూడా నిండిపోయినాయి. అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇంకా వర్షాలు పల్లె చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో మనం బ్రహ్మసాగర్ నుంచి 9.4 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. అంటే 0.6 టీఎంసీ డెడ్ స్టోరేజ్. అది పోయిన తర్వాత 8.9 టీఎంసీ వాడుకునే అవకాశం ఉంది. మన బద్వేలు
మన బ్రహ్మంగారి మఠం మండలంలో ఈ ఆయకట్టు కింద సుమారు 46,000 ఎకరాలు ఆయకట్టులో పంట పండిస్తాం. ఈ 46,000 ఆయకట్టుకు గాను 4 నుంచి 4.5 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. అది కాకుండా చెరువులకు డ్రింకింగ్ పర్పస్ కోసం చెరువులకన్నీ డ్రింకింగ్ పర్పస్ చేస్తూ 4 నుంచి 4.5 టీఎంసీ. ఎందుకంటే ఈ సంవత్సరం కాదు, లాస్ట్ గడిచినటువంటి 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరం 4 నుంచి 5 టీఎంసీ నీళ్ళు లోపలనే ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు 8.9 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. కాబట్టి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేసేది, 46,000 ఎకరాల ఆయకట్టుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే రకంగా చెరువులకు డ్రింకింగ్ పర్పస్ కోసం నీళ్ళు వదులుతాం. ఈరోజు 200 క్యూసెక్స్ నీళ్ళు వదులుతున్నాం. ఇంకా రైతుల రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎంతకాలం చూసుకొని ఆ రైతుల కోసం వదులుతాం. అదే రకంగా రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఇంతకుముందే రైతులు వచ్చి నా దగ్గరికి వచ్చి నీళ్ళు వదలాలంటే అక్కడ కూడా 100 క్యూసెక్స్ నీళ్ళు వదిలి అక్కడ రైతులందరూ పంట వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా రేపు నుంచి ఈరోజు ఇప్పుడు వదిలితే రేపు నుంచి వరి నాట్లు కూడా వేసుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతుల కోసం మనం చేసినటువంటి ముందు ఆలోచన, లాస్ట్ టైం ఇన్ని నీళ్ళు నిలబెట్టిన దానివల్ల ఈరోజు రైతాంగాన్ని మనం కానీ ప్రశాంతంగా ఉండమంటే ముందు ఆలోచన, మన నాయకుడు ఏ రకంగా ముందు ఆలోచనతో ఏ రకంగా నీళ్లు ప్లాన్ చేస్తారో మనం కూడా ముందు ఆలోచన ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నీళ్లు స్టాక్ చేయాలని చెప్పి లాస్ట్ టైం నింపిన దానివల్ల ఈరోజు నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి. రైతులందరూ పుష్కలంగా ఎక్కడే కానీ జిల్లాలో ఎక్కడ చూసినా వాటర్ ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ మాత్రం ఇవ్వని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అయినా కూడా మన మండలంలో ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే మనం స్టాక్ చేసుకున్నాం కాబట్టి అది జరిగింది. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉండాలా. ఎక్కడ కానీ ఒక డ్రాప్ నీళ్లు వేస్ట్ చేయకుండా రైతాంగానికి వాడుకునే వ్యవస్థ ఉంది. కాబట్టి దాని ప్రకారంగా వాడుకోవాలని చెప్పి రైతులు కూడా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నారు. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.